హర హర మహాదేవ్ శంభో శంకర. ప్రస్తుతం మనం కేదార్నాథ్లో ఉన్నాము. చాలామంది ఈ కేదార్నాథ్కి రావాలా, ఇప్పుడు వస్తే సేఫేనా అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడైతే చాలా చాలా బాగుంది. అడుగడుగున పోలీసుల పర్యవేక్షణ జరుగుతుంది. మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా రావచ్చు. నిజంగా చెప్తున్నా, నేను ఆల్మోస్ట్ 1 వీక్ నుండి ఇక్కడే ఉంటున్నాను. అడుగడుగున ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. అలాగే మొత్తం అంతా సెక్యూరిటీగా మంచిగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా మీ దర్శనం అయిపోతుంది. అలాగే ఈ కేదార్నాథే కాదు, ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ చాలామంది రావట్లేదు. ఈ లాస్ట్ ఇయర్ పోయిన ఇయర్ చూసుకుంటే చాలామంది వచ్చారు ఈ కేదార్నాథ్ యాత్రకి. ఇసుకేస్తే రానంత జనం వచ్చారు, కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయారు. నేను ఊహించిన దానికంటే అసలుకు 10% కూడా లేదు, అంత ఊహించాను. లాస్ట్ ఇయరే ఫుల్ మంది వచ్చారు, ఇప్పుడు ఇంకెక్కువ వస్తారని చాలా ఊహించాను, కానీ అసలు తక్కువ జనాలు ఉన్నారు. మార్నింగ్ ఒక దర్శనానికి మాత్రం ఒక 2-3 అవర్స్ అయితే పడుతుంది. ఇది మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది అంతే. ఇంకా మిగతా టైంలో మొత్తం ఈజీగా దర్శనం అయిపోతుంది మీకైతే. అలాగే ప్రతిరోజు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో లైవ్ కూడా పెడుతున్నాను, డే బై డే అప్డేట్ కూడా ఇస్తున్నాను. మీరు చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ది. ఒకసారి వెళ్ళి చూడండి. ప్రతిరోజు లైవ్ పెడుతున్నాను, హారతి టైంలో లైవ్ పెడుతున్నాను, ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి లైవ్ పెడుతున్నాను. మీరు చూడొచ్చు, ఇక్కడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. కాశ్మీర్ ఉగ్రదాడి జరిగింది కదా, సో అప్పటి నుండి చాలామంది సఫర్ అవుతున్నారు. ఇక్కడ వెళ్దామా లేదా అని భయపడుతున్నారు కూడా, రావట్లేదు. చాలామంది రావట్లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చాలామంది రాలేదు, రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు వచ్చారు. వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది, వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేదు కదా, మమ్మల్ని అలో చేస్తారో లేదా అంటున్నారు. మీకు రిజిస్ట్రేషన్ లేకున్నా పర్లేదు, మిమ్మల్ని అలో చేస్తారు. కానీ మీరు ఆధార్ కార్డ్ పట్టుకొని రండి. మీ ఆధార్ కార్డ్ పట్టుకొని వస్తే వెంటనే వితిన్ 5 minutesలో దర్శనానికి టోకెన్ అయితే ఇస్తారు. మీరు వెళ్ళి దర్శనం లైన్లో నిలబడవచ్చు. కాకపోతే దర్శనం లైన్ ఎర్లీ మార్నింగ్ కాస్త లాంగ్ ఉంటుంది, మ్యాక్సిమం మీకు 2-3 అయితే పడుతుంది. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అండ్ మళ్ళీ మనకి ఏంటంటే, ఇంక ఇక్కడ విషయం ఏంటంటే, చలి మాత్రం చాలా బీభత్సంగా ఉంది. నేను 2 days టెంట్ క్యాంప్లో స్టే చేశాను, 2 days రూమ్లో స్టే చేశాను, రూమ్ తీసుకున్నాను. సో చాలా ఇబ్బంది అవుతుంది టెంట్ క్యాంప్స్లో ఉండాలంటే. వర్షం పడితే మాత్రం టెంట్ క్యాంప్స్లో ఉండకండి, ఓకేనా? మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఆ మహాదేవుని చెంతకు ఎంతమంది వచ్చారో. మీరు కూడా తొందరగా రండి, మీకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, 100% సేఫ్ అని చెప్తున్నాను. నిజంగా ఆల్మోస్ట్ నేను 1 week నుండి ఉంటున్నా కదా, నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే రావడానికే భక్తులు భయపడుతున్నారు అంతే. మీరైతే ఎలాంటి ప్రాబ్లం పెట్టుకోకండి. కాశ్మీర్లో జరిగితే ఇక్కడ జరుగుతుందా అని అట్లా కాదు, కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే సేఫే, అంత మొత్తం పోలీసులు అడుగడుగునా సేఫ్గా చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, చాలామంది పాత వీడియోలు చూసి భయపడుతున్నారు, మళ్ళీ పాత వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. పాత వీడియోస్కి ఇప్పటికీ 100% డిఫరెంట్ ఉంటుంది. పాత వీడియోలో నేను చెప్పాను ఇదివరకు తక్కువ బడ్జెట్లో వెళ్ళొచ్చు అని, కానీ ఇప్పుడు అట్లా లేదు. తక్కువ బడ్జెట్లో అంటే వెళ్ళలేము, ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువైపోయినాయి, మొత్తం మీరు ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఇక్కడ రూమ్ కాస్ట్ కానీ, టెంట్ క్యాంప్స్ కానీ, అలాగే ఫుడ్ కానీ ఎక్కువైపోయింది, చాలా కాస్ట్ ఎక్కువైపోయింది. నేను బడ్జెట్ వీడియో తొందరలోనే పెడతాను, చూడండి. కేదార్నాథ్లో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, అలాగే కొండ చర్యలు విరిగిపోతున్నాయి అని నాకు కూడా మెసేజ్ చేస్తున్నారు. భయ్యా అంత ఎట్లుంది అక్కడ, బాగుందా, సేఫ్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఇప్పుడైతే అవన్నీ రాంగ్ వీడియోస్ చూడకండి. మీరు రాంగ్ వీడియోస్, పాత వీడియోస్ పెట్టి ఇప్పుడు వాళ్ళ వ్యూస్ కోసం, లైక్స్ కోసం వాళ్ళు ఇప్పుడు పెడుతున్నారు, కానీ షేర్ల కోసం పెడుతున్నారు. కానీ అది కాదు విషయం. నేను ఇక్కడ గత వారం రోజుల నుండి ఇక్కడే ఉంటున్నాను. ప్రతి ఒక్కటి వీడియో కూడా మీరు చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఒకసారి మీరు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నా, మీరు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. మళ్ళీ చెప్తున్నా, 100% సేఫ్ ఉంది ఇక్కడ. మీరు ఎలాంటి ప్రాబ్లం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను. ఒకసారి మీరు ఈ ఆలయాన్ని చుట్టుపక్కల మొత్తం చూడండి, ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ టైంలో మీరు ఇప్పుడు విజిట్ చేయడం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మీకు కూడా, ఆ మహాదేవుని దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే. అలాగే మన నెక్స్ట్ వీడియోలో ఈ ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది, ఎంత బడ్జెట్లో రావచ్చు వెళ్ళొచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకేనా? హర హర మహాదేవ్ శంభో శంకర. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.